నేస్తాలు అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు మన జాబిలమ్మ మనకు ఒక చక్కని కథను చెప్పబోతోంది. మరి మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట సింబల్ను నొక్కండి. అనగనగా ఒక దట్టమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఎన్నో ఎత్తైన అందమైన చెట్లు ఉండేవి. ఆ చెట్ల మధ్యలో ఒక చెట్టు వంకరగా వంగిపోయి ఉండేది. మిగతా చెట్లు అన్నీ ఆ వంకర చెట్టును చూసి ఇది ఎంత కురూపిగా ఉందో అని ఎగతాళి చేస్తూ ఉండేవి. ఆ చెట్టు మాత్రం మనసులో ఎప్పుడు విచారపడుతూ ఉండేది. దేవుడు నన్ను ఇతర చెట్లలాగా నిటారుగా అందంగా ఎందుకు చేయలేదో, పక్షులు నా మీద గూళ్ళు కట్టవు, ప్రయాణికులు ఎవ్వరూ నా నీడలో విశ్రాంతి తీసుకోలేరు అని చాలా బాధపడుతూ ఉండేది. ఒకరోజు ఒక కట్టెలు కొట్టేవాడు గొడ్డలితో అడవిలోకి వస్తాడు. వంకరగా ఉన్న చెట్టు దగ్గరకు వెళ్ళి దానిని చూసి ఇది వంకరగా ఉంది, దీని నుండి పొడవైన కర్రలు రావు అని ఆ చెట్టును వదిలేసి వెంటనే నిటారుగా ఉన్న అందమైన చెట్ల దగ్గరకు వెళ్ళి ఒక్కొక్క చెట్టును నరకడం మొదలు పెడతాడు. ఆ దృశ్యాన్ని చూసి ఆ అందమైన చెట్లు భయంతో వణికిపోతూ ఏడవడం మొదలు పెడతాయి. కానీ ఆ వంకర చెట్టు మాత్రం సురక్షితంగా ఉండిపోతుంది. అప్పుడు ఆ చెట్టు అన్ని చెట్లు భయంతో వణికిపోవడం చూసి దేవుడు నన్ను ఇలా పుట్టించడం వల్లే కదా ఈ రోజు నేను బ్రతికిపోయాను అని దేవుడికి కృతజ్ఞతలు చెబుతుంది. నన్ను ఇతర చెట్లులా అందంగా చేయనందుకు ధన్యవాదాలు దేవుడా అని దేవుణ్ణి ఎంతగానో తలుచుకుని దేవుడికి మరిన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. అందుకే దేవుడు మనకు ఇచ్చినదే మనకు మేలైనది అనుకుని దానితో సంతోషంగా ఉండాలి. దేవుడు ఎవరికి ఏది ఇవ్వాలో ఎంత ఇవ్వాలో దానినే ఇస్తాడు. కాబట్టి మనం ఉన్నదానితో తృప్తిపడి ఏదైనా మన మంచికే అంటూ మన జీవితాన్ని సాగిస్తే ఎప్పుడూ సంతోషంగా ఉండగలుగుతాము. మనకు లేని దానిని కావాలని కోరుకుంటూ ఎప్పుడు బాధపడే కంటే ఉన్నదానితో తృప్తిగా జీవించడమే ఎంతో మేలు.